మరొకసారి దేవుని స్తోత్రాలు. 10 నిమిషాలు దేవుని వాక్యం మీద పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను కనుక దయచేసి లూకాసు సువార్త 23వ అధ్యాయం, లూకాసు సువార్త 23వ అధ్యాయము 33 నుండి 38 వరకు చదువుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు చదవండి. అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని ఆ నేరస్తులు ఆయనకు కూడా సిద్ధవేసి, యేసు తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎదురు కనుక వీరిని క్షమించమని చెప్పింది. వారు ఆయన వస్త్రమును పంచుకొనటకై చీట వేసి ప్రజలు నిలువబడి కూర్చుండేది. అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకుని అపహరించేది. అంతటా సైనికులు ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు తిరగనిచ్చి, నీవు యూదుల రాజ్యమైతే నిన్ను నీవే రక్షించుకున్నామని ఆయనను అపహరించేది. అతడు యూదుల రాజుని పై విలాసములు కూడా ఆయనకు పైగా రాయబడిన. అదేవిధంగా మార్క్స్ వార్త 15వ అధ్యాయం 22వ వచనము. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 22వ వచనము. చాలండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, మరొకసారి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా ఈ యొక్క శ్రమల దినమున మరి క్రీస్తు యొక్క శ్రమను గురించి మేము నేర్చుకొంచుండగా పరిశుద్ధాత్మదేవ మీ కార్యం జరిగించండి. మీ మాటలు, మీ స్వరం మాకు వినిపించండి. మీరు మా మధ్య ఉండి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధుడ ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నేను కల్వరి యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పాలనుకున్నాను. కల్వరి యొక్క ప్రాముఖ్యత కనుక కల్వరి లేదా సిల్వా ఇవన్నీ కూడా మరి ధ్యానిస్తుంటారు. లెంట్ డేస్లో వారు ధ్యానిస్తుంటారు. మనం లెంట్ డేస్ పాటించాం కనుక కొద్దిమంది లెంట్ డేస్ పాటిస్తున్నారు, ఉపవాసాలు ఉన్నారు. వారు ఉన్నందుకు మనం వారిని విమర్శించడం లేదు, అపార్థం చేసుకోవద్దు, వారి ఇష్టము, వారి విశ్వాసము. కనుక మన సంఘంలో మనము ఆ విధంగా చేయము. ఎందుకంటే మరి ఇక్కడ వారు లెంట్ డేస్లో కొద్దిమంది నాన్ వెజ్ తినకపోవడము, ఆ విధంగా శుభకార్యాలు ఇంట్లో పెట్టుకోకపోవడము, పెళ్ళిళ్ళు కానీ ఎంగేజ్మెంట్లు కానీ ఇలాంటివి ఏ కార్యాలు కూడా వారు పెట్టుకోరు. ఎందుకంటే ఇవి లెంట్ డేస్ అని చెప్పి వారు భావిస్తారు, క్రీస్తు శ్రమ నొందిన దినాలని. కనుక ఆ విధంగా వారు ఆ ఆలోచనతో ఉంటారు. కనుక ఈరోజు నేను మీతో కల్వరి గురించి కల్వరి యొక్క ప్రాముఖ్యత. కనుక కల్వరి యొక్క ప్రాముఖ్యత అది కొలతకు మించిన ప్రేమను మనకు చూపిస్తుంది. ఎందుకంటే కల్వరిని చూడగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే దేవుని ప్రేమ. ఇక్కడ బెత్లెహేము లేకుండా కల్వరి లేదు, బెత్లెహేము లేకుండా కల్వరి లేదు, కల్వరి లేకుండా నిత్య జీవం లేదు, నిత్య జీవం లేకుండా పరలోకం లేదు. ఒకదానికొకటి అంటుకట్టుబడి ఉన్నది. ఒకవేళ బెత్లెహేము లేనట్లయితే కల్వరి ఉండేది కాదు. బహుశా నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకో. బెత్లెహేము అంటే యేసుక్రీస్తు జన్మించాడు. ఆయన ఒకవేళ ఈ లోకంలో జన్మించినట్లయితే మరణం అనేది ఉండేది కాదు. కనుక మొట్టమొదటి ఆయన జన్మించాడు, ఆ తర్వాత ఆయన శ్రమ నొందాడు, ఆ తర్వాత మరి మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు, పరలోకానికి ఆహారమై వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము, నమ్మని వారికి నిత్య నరకమే. కనుక నిత్య జీవం కలిగిన వారు పరలోక రాజ్యంలో ఉంటారు. కనుక బెత్లెహేము లేకుండా కల్వరి లేదు, కల్వరి లేకుండా నిత్య జీవం లేదు, నిత్య జీవం లేకుండా పరలోక రాజ్యం లేదు. అందుకని ఇక్కడ కల్వరి అనే మాటకు అర్థం ఏంటో చూద్దాం. మొట్టమొదటిగా దాని పరిచయాన్ని చూద్దాం. కల్వరి అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే ఇది బైబిల్లో మనకు కల్వరి అనే మాట రాయబడలేదు. బైబిల్ మొత్తం చదివినా కానీ ఆ పదం మనకు కనబడదు. కల్వరి అనే మాట లేదు. అక్కడ ఏముంది? గొల్గాత్ అనేటువంటి మాట ఉంది. చూడండి, ఐస్ ఇప్పుడే చదివాం కదా, ఏంటంటే ఆ మాట గొల్గాత. కనుక చదవండి ఐస్. గొల్గాత్ అనగా కపాల స్థలము. గొల్గాత్ అనేటువంటి మాట మనకి కపాల స్థలం అనగా ఒక పుర్రె ఆకారంలో ఉన్నటువంటి ఒక చిన్న కొండ.
అది దూరం నుండి చూస్తే ఎలా కనబడుతుంది? ఒక పుర్రే ఆకారం, మనిషి యొక్క పుర్రే ఆకారంలో ఉన్నటువంటి కొండ. అది ఇప్పటికి కూడా ఉంది. యెరూషలేములో ఇప్పటికి కూడా కొండ అలాగే ఉంది, పుర్రెలాగానే కనబడుతుంది, మనుషుని యొక్క పుర్రెలాగా కనబడుతుంది. కనుక అది స్కల్ అంటారు, స్కల్ హిల్ అది. కనుక ఇక్కడ మనం చూసేది ఏంటంటే కల్వరి యొక్క ప్రాముఖ్యతలో మనం నేర్చుకునేది ఏంటంటే, కల్వరిలో మన పాపం పట్ల దేవుని యొక్క ద్వేషాన్ని చూస్తున్నాం, కానీ పాపుల పట్ల ఆయనకున్న ప్రేమను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే కల్వరిలో పాపం పట్ల దేవునికి ద్వేషం ఉంది, ద్వేషాన్ని చూస్తున్నాం, కానీ పాపుల పట్ల ఆయనకున్న ప్రేమను కూడా మనం ఇక్కడ చూడగలం. అనగా దేవుడు మనలో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఎలా? మనల్నే కాదు, అన్యుల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే దేవుని సృష్టి, దేవుని చేత చేయబడిన సృష్టి కనుక దేవుడు వారిని కూడా ప్రేమిస్తున్నాడు. వారిని ప్రేమిస్తున్నాడు కనుకనే వారిపై సూర్యుడు ఉదయిస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు, అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. ఎలాంటి పక్షపాతం లేకుండా దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. అది దేవుని ప్రేమ. వీళ్ళు అన్యులని, వీళ్ళు దేవుని నమ్మని వారని, వీడు హంతకుడని, వీడు వ్యభిచారని ఆ విధంగా లేదు. వాడు ఎవడైనా సరే దేవుడు యొక్క సూర్యుని యొక్క కిరణాలు అందరిపై ప్రకాశిస్తున్నవి, వర్షము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కురిపిస్తున్నాడు. అది దేవుని ప్రేమ. కానీ మనుషులు అలా కాదు కదా. మన ప్రాంతం వాడా, మన ఊరోడా, మనకు సంబంధించిన వాడా, ఇవన్నీ మనం చూస్తుంటాం. కనుక దేవుడు అలా కాదు. దేవుని ప్రేమ చాలా గొప్ప ప్రేమ. అందుకే కల్వరి యొక్క ప్రేమను గురించి చూస్తున్నాం కనుక దయచేసి దేవునికి మన పైన ద్వేషము ఎందుకు, కోపం ఎందుకంటే మనము ఇంకా పాపంలోనే జీవిస్తున్నాం. అందుకే ఎఫెసీ 2:1 లేబడబడింది, మనము మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారం ఏంటుండగా క్రీస్తు మనను బ్రతికించెను. మనము దేవుని యొక్క శత్రువులం ఎందుకు అయ్యామంటే, దేవునితో మనం వైరం ఎందుకు పెట్టుకున్నామంటే పాపమే. యాకోబు పత్రిక 4:4 ఏం రాయబడింది? ఓ వ్యభిచారులారా, లోక స్నేహము దేవునితో వైరము కాదని మీరు ఎరగరా అని ఆ ప్రశ్న అడుగుతా ఉన్నారు. కనుక దేవునికి మనకున్నటువంటి సంబంధం, దేవునితో మనకున్నటువంటి సహవాసం ఎలా ఉంటుంది? ఈరోజు దేవుని చేత మీరు ప్రేమిపడ్డారు. దేవుడు మనకును దేవునికి మధ్య సమాధానకర్తగా యేసుప్రభు ఉంటున్నట్లు రోమా 5:1 చూడవచ్చు. కనుక ఇక్కడ చెప్పేది ఏంటంటే, కల్వరిలో మనం చూసేది ఏంటంటే అక్కడ దేవుని యొక్క ద్వేషాన్ని చూస్తున్నాం. ఎందుకంటే పాపం పట్ల దేవుని యొక్క ద్వేషము, కానీ పాపుల పట్ల ఆయనకున్న ప్రేమను మనం చూస్తున్నాం. దేవుడు నిజంగా మనం ప్రేమిస్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే కల్వరి అనేది దేనికంటే ఇక్కడ బలియాగం ఇచ్చే స్థలంగా చూస్తున్నాం. అక్కడ చూడండి, హెబ్రీలు 13వ అధ్యాయము 10 నుండి 15 వచనాలు చదవండి స్పష్టంగా. 10 నుండి 15 వచనాలు. దాని సంబంధమైన వాటిని తినటకు గుడారములో సేవ చేయు వారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారము పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత చేయబడును. ఆ జంతువుల కలేబడును, శిబిరములను వెలుపుట దహించబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై రవిని వెలుపుట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుతూ శిఖరమ వెలుపలికి ఆయన ఎద్దుకు వెళ్ళుతున్నాం. నిలవరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు, కానీ ఇల్లుపోవచ్చున్న దాని కోసం ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవబలము అర్పించుదుము. ఉపకారమును ధర్మమును చేయు మర్చిపోకుడి. అట్టి యాగంలో దేవునికి ఇష్టమైనవి. చాలండి. చూసినట్లయితే ఇక్కడ బలిపీఠం యొక్క విషయాన్ని అక్కడ రాయబడేది కనుక పాత నిబంధనలో పాత ఒడంబిక యొక్క త్యాగ వ్యవస్థ అక్కడ చూడొచ్చు. భూ సంబంధమైనది, అంతేకాకుండా గుడారానికి అది గుడారం చేత చేయబడింది. అక్కడ జంతువులు బలులుగా తాత్కాలిక స్వభావం నొక్కి చెప్తా ఉంది. పాత నిబంధనలో వారు చేసిన పాపాలు రక్తం చేత కప్పబడ్డవి. ప్రతి ఏటా వారు ఆ యొక్క గుడారం మీదకు వెళ్ళి బలులు అర్పించాలి. 5 రకాల బలులు బైబిల్లో లేవికాండంలో రాయబడ్డవి. కనుక వారు బలులను ఏం చేయాలంటే అర్పించి వారి పాపాలు రక్తం చేత కప్పబడ్డవి. కానీ కొత్త నిబంధనలు అలా కాదు.
మన పాపాలన్నీ యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డవి. యేసుక్రీస్తు అందరి కొరకు ఒకేసారి మృతి నొందాడు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగారు, ఇలా ప్రశ్నించారా, మీరు ఎందుకు కోళ్ళు మేకలు గొర్రెలు సంఘంలో ఎందుకు మీరు కట్ చేసుకోరు, ఎందుకు బలులు ఇవ్వరు, ఎందుకు మీరు ఇలా చేయరని అడిగినప్పుడు మీరేం చెప్పాలి? మీ సమాధానం ఏమై ఉండాలి? ఎందుకంటే మా అందరి నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు బలయ్యాడు కనుక అందుకే మేము ఇంకా బలులు అర్పింపము. ఎందుకంటే కోళ్ళ యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, దూడల యొక్క రక్తము చేత పాపాలు కప్పబడతాయి కానీ క్షమింపబడు, అనగా కడగబడవు. కానీ దేవుని స్తోత్రాలు, ఈరోజు ఆ బలిపీఠం భూ సంబంధమైన గుడారం, అక్కడ జంతువులు తర్వాత బలులు తాత్కాలికంగా అవి వారి యొక్క పాపాలు కప్పబడ్డవి. కానీ అదేవిధంగా నూతన నిబంధనలు చూసినట్లయితే మన క్రీస్తు మనకు తన ప్రాణాన్ని పెట్టి తన యొక్క ప్రేమను మనకు వెల్లడిపరిచాడు. బలియాగం ఆయన మన నిమిత్తమై అది యాజ్ఞ స్థానం కూడా అనొచ్చు, ఎందుకంటే అక్కడ ఆయన బలియాగం అయ్యాడు. ఆ యెరూషలేములో అది స్థలం ఇంకా ఉంది కనుక అక్కడ మనందరి నిమిత్తమై బలి ఇవ్వబడ్డాడు. అవును, కనుక మనందరి బదులుగా మనందరి పాపం నిమిత్తమైన బలి చేయబడ్డాడు. అందుకే యోహాను ఏమంటున్నాడు, 1:29 వచ్చిన ఏమన్నాడు యోహాను భక్తుడు ఏమంటున్నాడు, ఇదిగో లోక పాపను మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల. పాత నిబంధనలో బలి ఎలా ఉంటుందంటే, నువ్వు ఒక పాపివైతే నువ్వు బలి తీసుకొని ఎక్కడ రావాలి? గుడారం మందిరం మీదకి రావాలి, గుడారంలోకి రావాలి. అప్పుడు నీ చెయ్యి దానిపైన పెట్టాలి, తలపైన పెట్టాలి. అప్పుడు నీ చెయ్యి పెట్టినప్పుడు ఆ యాజకుడు దాన్ని బలి అర్పిస్తాడు, అనగా నీ పాపములు దాని మీద మోపబడ్డవి. బలి ఎందుకంటే హిందూ సాంప్రదాయం కూడా వచ్చాను, నేను హిందువులో వచ్చాను కనుక నేను కళ్ళ ముందర ఎన్నో బలులు ఇచ్చాను. వాటిని కూడా ఊరేగించేది, మెడలో దానికి ఒక ఇది పూలదండ వేసేది, ఆ తర్వాత దప్పులతో ఆ యొక్క మేకను గొర్రెను తీసుకెళ్ళి ఊరంతా ఊరేగించి ఆ దేవత యొద్దకు తీసుకొచ్చి, ఆ యొక్క హైందవ దేవత యొద్దకు తీసుకొచ్చి దానిపైన నీళ్లు చిలకరించి దాని ఆ దేవత యొక్క మొక్కి ఆ తర్వాత అది చిలకరించినప్పుడు దాన్ని బలిగా ఇచ్చేది. ఇక్కడ కూడా అదే ఏం చూస్తున్నామంటే, యేసుక్రీస్తు మరి ఇక్కడ మనందరి పాపాన్ని ఆయన భరించాడు. పాత నిబంధనలో వారు చేయి పెడతారు, అప్పుడు యాజకుడు బలిస్తాడు. మనందరి పాపం మోసుకొని పోవచ్చిన దేవుని గొర్రెపిల్ల. మనం చూస్తాం కదా, స్కేప్ గోట్ అంటారు, అనగా మనము ఊరిలో కొన్ని గొర్రెలు మేకలు అలా వదిలేస్తారు ఊరిపైన, అవునా కదా, దాన్ని ఎవరు ముట్టొద్దు, దాన్ని ఎవరు చంపొద్దు. ఎందుకు? దానికి స్వేచ్ఛ ఉన్నది. కానీ ఇక్కడ మన అందరి నిమిత్తమే మొట్టమొదటి చూస్తున్నాం, ఇది యాజ్ఞ స్థానం లేదా బలియాగం ఇచ్చే స్థలంగా చూస్తున్నాం కల్వరి. రెండోది చూసినట్లయితే కల్వరి అనేది ఎలాంటిదంటే అది ఎడబాటు చేయబడినటువంటి ప్రదేశంగా చూస్తున్నాం, అనగా వేరు చేయబడది. దయచూడండి కీర్తనలు 22వ కీర్తన ఒకటి వచ్చింది చదవండి దయచేసి. నా దేవా నా దేవా చాలండి. నా దేవా నా దేవా, ఎడబాటు కనుక ఇక్కడ వేరు చేయబడడం. చాలాసార్లు ప్రశ్న ఉంటుంది ఏంటంటే, నిజంగా దేవుడు చనిపోగలడా? దేవుడు చనిపోతే సృష్టి పరిస్థితి ఏంటి? మన దేవుడు ఏమంటున్నాడు? ఆ కీర్తనకాడు అంటున్నాడు కదా, మన దేవుడు ఎలాంటి వాడంట? ఆయన కునుకడు నిద్రపోడు. మా దేవుడు కునుకడు నిద్రపోడు. ఆయన నిత్యము మెలకుతో ఉండే దేవుడై ఉంటున్నాడు. ఆయన చనిపోయే దేవుడు కాదు, ఆయన అమరుడు, ఆయనకు మరణము లేదు. కనుక అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. మరి ఎవరు చనిపోయారు? దైవ మానవుడు చనిపోయాడు. ఈ రెండు కూడా విడదీయబడనివి. కనుక ఒకవేళ మీరు దేవుడు అన్నట్లయితే తప్పే, క్రీస్తు మానవుడిగా చనిపోయాడు అనడం కూడా తప్పుడు బోధలే. కనుక దైవ మానవుడిగా ఆయన ఒకే ఒక వ్యక్తి. కనుక ఈ రోజుల్లో చూసినట్లయితే మనుషులు దేవుళ్ళు కావాలనుకుంటారు కదా, కలిగి ఇలాంటి వాళ్ళు చాలామంది దేవుళ్ళు అని చెప్పుకుంటారు. వాళ్ళు మేము దేవుళ్ళము, మమ్మల్ని ఆరాధించండి, మమ్మల్ని పూజించండి, మా కాళ్ళు కడిగి నీళ్లు తాగండి, తలపై చల్లుకోండి, మీకు ఆశీర్వాదంగా ఉంటుంది. మనుషులు దేవుళ్ళు కావాలని కోరే రోజుల్లో ఉంటున్నాం. కానీ దేవుడై ఉండి ఆయన మనుషుడి కావాలని తాను రిక్తునిగా చేసుకొని లోకానికి దిగి వచ్చాడు. తినవసరం లేదు. కానీ ఫిలిప్పీ 2:5-10 చదివినట్లయితే అక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన దేవుడై ఉండి కూడా దేవునితో సమాన భావముగా భావించకుండా మరి ఆయన తాను రిక్తునిగా చేసుకొని
దాసుని స్వరూపం అనగా మరి శిలువ మరణం అంతా నొందినంత దాసుని స్వరూపం ధరించుకొని మనందరి నిమిత్తం చనిపోయాడు. చూడండి ఎంత వినయం, ఎంత తగ్గింపు, ఎంత రిక్తినిగా చేసుకున్నాడు. అందుకే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం ఏంటంటే ఎడబాటు వేరు చేయబడ్డాడు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక కుటుంబంలో చాలా రోజుల తర్వాత ఒక కుమారుడు జన్మించాడు. వాళ్ళు ఎన్నో మొక్కులు మొక్కుకున్న తర్వాత దేవుడు వారిని కనికరించి వారికి ఒక కుమారుని ఇచ్చాడు. ఒకే ఒక కుమారుడు. ఎంతో ముద్దుగా గారభంగా పెంచుకుంటున్నారు. స్కూల్ అయిపోయింది, కాలేజీకి వెళ్తా ఉన్నాడు. కాలేజీ లెవెల్కి వచ్చాం. వాళ్ళు కాలేజీలో స్కూల్లో బాగా చదివాడని చెప్పి వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు వాళ్ళ డాడీకి అడిగారు, డాడీ నాకు ఒక బైక్ కావాలి, నాకు బైక్ కావాలి, మా ఫ్రెండ్స్ అందరికి బైక్ ఉంది, నాకు బైక్ కావాలంటే వాళ్ళ డాడీ ఆయనకు బైక్ కొనిచ్చాడు. అయితే ప్రతిరోజు బైక్ పైన కాలేజీకి వెళ్ళడం రావడం అంతా బాగా జరుగుతుంది, క్రమంగా జరుగుతూ ఉంది. కానీ ఒకరోజు యాక్సిడెంట్ అయింది. చావు బ్రతుకులో ఉన్నాడు. కాలు చేతులు విరిగిపోయాయి, ఒళ్ళంతా ముఖమంతా రక్తం. ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. వాళ్ళ డాడీకి ఫోన్ చేశారు, ఇదిగో మీ కుమారుడు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చావు బ్రతుకులో ఉన్నాడు, మీరు తక్షణమే త్వరగా రావాలని చెప్పాడు. ఆ తండ్రి ఎంతో బాధతో కన్నీళ్లు గారుస్తూ తల్లిదండ్రులు వెళ్ళారు. కానీ తండ్రి లోపలికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే చూడలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకైనా వెళ్ళాలని చెప్పి ఆ భార్య బలవంతం చేసినప్పుడు అలా వెళ్ళాడు. అలా చూసి ముఖం తిప్పుకొని బయటకు వచ్చాడు. దాని అర్థం ఏంటి అంటే కుమారునిపై ప్రేమ లేకనా, లేకుంటే కుమారుడు అంటే ద్వేషమా, కోపమా? కాదు. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి స్థితి, ఆ పరిస్థితి తట్టుకోలేక, చూడలేక, మరి దాన్ని సహించలేక బయటకు వచ్చాడు. ఎడబాటు, తన దృష్టిని మళ్ళించుకున్నాడు. తండ్రి కూడా అలా చేశాడు. యేసు ప్రభు శిలువపై చనిపోయినప్పుడు తాను నా దేవా నా ప్రాణమును నీకు అప్పగిస్తున్నా అన్నాడు, నన్ను ఎలా విడనాడితే అన్నాడు. కనుక మరి రెండో ఎడబాటు. కల్వరి అనగా మూడో చూసినట్లయితే అది ఒక గుర్తింపు స్థలంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, ఈ హెబ్రీలు మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్దాం. 13వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. చాలండి. చూసినట్లయితే ఆ కల్వరికి ఒక గుర్తింపు అనేటువంటి స్థలంగా, ఎందుకంటే అది వెలుపల మరి అది ఆ యొక్క చేయబడాలి కనుక యెరూషలేము వెలుపల, ఆ యొక్క వెలుపలకి కొండపైకి తీసుకెళ్ళి ఆయన సిలువేశారు. కల్వరిని చూడగానే దేవుని ప్రేమ మనకు పొంగుతుంది, దేవుని యొక్క ప్రేమను మనకు అక్కడ కనబడుతుంది. అందుకే అక్కడ ఉన్నటువంటి గుర్తింపు మనకు ఇప్పటికీ గుర్తించుకోవాలి. ఏంటంటే ఆ కల్వరి పైన యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని, బలియాగాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మర్చిపోకూడదు. ఇది ఒక ఊహించుకొని రాసినటువంటి వ్యక్తి ఈ విధంగా అంటున్నాడు. బైబిల్లో లేదు ఆ సన్నివేశము. ఆయన ఈ విధంగా అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే యేసుక్రీస్తు యొక్క మరణము అది యాక్సిడెంట్గా చనిపోలే. కొద్దిమంది ఏమంటారంటే క్రీస్తు మరణంలో ఒక ప్లాన్ లేదు, ప్రణాళిక లేదు. ఆ సిలువ ఎవరి కొరకు చేయబడ్డది, బరబ్బా కొరకు చేయబడ్డది అనుకోకుండా యేసుక్రీస్తు దానిపైన సిలువ వేయబడ్డది కాదు. ఇది దేవుని ప్రణాళిక. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివినట్లయితే అంతా కూడా ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంది. కనుక అది ఆయన ఒక వ్యక్తి ఈ విధంగా రాస్తాడు. ఏమంటాడంటే ఆ సిలువ వేయబడ్డాడు. కనుక ఇక్కడ గమనించాలి, ఒక మాట జాగ్రత్త వినండి మీరందరూ. యేసుక్రీస్తులో ఏ నేరారోపణ లేదు. యేసుక్రీస్తు నిర్దోషి, ఆయనలో ఏ పొరపాటు లేదు, ఆయన విడుదల పొందాల్సిందే. కానీ ప్రజలు ఏమన్నారు? మాకు యేసు ప్రభు వద్దన్నారు, మాకు ఎవరు కావాలన్నారు? బరబ్బా కావాలన్నారు. ఎందుకు? బరబ్బా పైన ఉన్నటువంటి ప్రేమన కాదు. బరబ్బా ఒక గజ దొంగ, వాడు హంతకుడు, అయినా మాకు బరబ్బా కావాలన్నారు. ఎందుకంటే వానిపైన ఉన్నటువంటి ప్రేమను కాదు, క్రీస్తుపై ఉన్నటువంటి ద్వేషాన్ని బట్టి వాడిని కోరుకున్నారు. మీకు అర్థమైందా? వానిపై ఉన్నటువంటి ప్రేమ కాదు. వాడంటే వీళ్ళందరికీ గిట్టదు, వాడు మోసగాడు, వాడు ఒక భయంకరుడు. అయినప్పుడు సరే క్రీస్తుపై ఉన్నటువంటి ద్వేషాన్ని బట్టి వాడిని కోరుకున్నారు.
అందుకే ఈ విధంగా రాస్తా వ్యక్తి ఏమంటే, యేసుక్రీస్తు సిలువేయబడ్డ తర్వాత, శిలువపై దించబడ్డ తర్వాత బరబ్బా అక్కడికి వెళ్ళాడు. ఎక్కడైతే యేసుప్రభు సిలువేయబడ్డాడు. దయచేసి ఇది లేదు బైబిల్లో, ఒక ఆయన ఊహించి రాసినటువంటి ఒక సన్నివేశాన్ని మీరు చెప్తున్నాను. మన బైబిల్లో తప్పుడు బోధలు నేను చెప్పడం లేదు, కానీ ఆయన అంటాడు అక్కడికి వెళ్ళి బహుశా బరబ్బా ఇలా చేసి ఉండొచ్చేమో అని ఆయన ఊహించుకుంటున్నాడు. ఆయన అక్కడికి వెళ్ళి బరబ్బా సిలువ ఎట నిలబడి కన్నీళ్లు గారుస్తుందని ఇట బ్రోకరించి, అయ్యో ఈ సిలువ నా కొరకు చేయబడ్డది, దీనిపైన నేను వేలాడదీయబడాలి, కానీ నాకు బదులుగా ఆ యొక్క ఏ పాపం మెరుగని పావనమూర్తి చనిపోయాడని చెప్పి కన్నీళ్లు గారుస్తూ పాశ్చాత్తాపడినట్లుగా ఒక వ్యక్తి రాసుకుంటూ వచ్చాడు. అది బైబిల్లో రాయబడలేదు, కానీ ఆయన ఊహించుకుంటున్నాడు. ఏదేమైనా సరే కనుక అది ఒక గుర్తింపు స్థలంగా మనం తెలుసుకోవాలి. కలువరి చూడగానే మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే, అక్కడ మన ప్రభు మన నిమిత్తమై తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడనే విషయాన్ని మర్చిపోకూడదు. అంతేకాకుండా చూసినట్లయితే ఇప్పుడే చదివాం కదా, 13-14 హెబ్రీ 13 అధ్యాయం 14 వచ్చిన చదివాం కదా. కలువరి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, అది ఆరాధన స్థలము. ఎవరైతే యెరూషలేముకి వెళ్తారో వాళ్ళు తప్పకుండా కలువరిని దర్శించి వస్తారు. కేవలం ఆయన ఎక్కడ జన్మించాడో బెత్లెహేమే కాదు, కానీ అక్కడ ఆయన ఎక్కడ సిలువేయబడ్డాడో అక్కడికి కూడా వెళ్తారు. మరి అంతేకాకుండా కొద్దిమంది ఆయన ఉంచబడినటువంటి యొక్క గృహ అనగా యొక్క సమాధిలోకి కూడా వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తారు. కనుక అక్కడ వెళ్ళిన వారు తప్పకుండా దేవుని ఆరాధించి వస్తారు. అది ఇప్పటికి కూడా ఆ స్థలం ఉంది. అక్కడ ఒక సంఘం కట్టబడ్డది, ఆ సంఘంలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు దేవుని ఆరాధించి వస్తారు. ఎందుకంటే ఆయన మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు నా కొరకు నీ పాపల నిమిత్తమై నా పాపల నిమిత్తమై బలి అయ్యాడు. కనుక చూడండి దయచేసి ఎంత గొప్ప త్యాగం చేశాడు ఒకసారి ఆలోచించండి. మనుషుల కొరకు చనిపోరు, కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాడు. స్నేహితుల కొరకు చనిపోరు, కానీ ఆయన మంచి స్నేహితుడై మన కొరకు చనిపోయాడు. కనుక ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకని ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క స్థలము అది ఆరాధన స్థలం కనుక మనం దేవుని మందిరంలో ఉంటున్నాం కనుక మనం ఆయనను ఆరాధించాలి. దేవుడు తన యొక్క ఏకైక కుమార్ని పాపుల కొరకు బలి ఇచ్చుటకు ఇచ్చినటువంటి ప్రదేశమై ఉంటుంది. చూడండి దయచేసి మార్కు సువార్త 15 అధ్యాయము 33-34 వచ్చిన కదా ఉంటాయి. చాలా గమనించినట్లయితే ఇక్కడ తన ఏకైక కుమార్ని కూడా వెనకంజి వేయలేదు. రోమా కూడా చూడవచ్చు మనం 8వ అధ్యాయము. అక్కడ చూసినట్లయితే తన కుమార్ని మన అందరి నిమిత్తమై ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు కూడా వెనకంజి వేయలేదు. కనుక ఆ యొక్క ప్రేమను మనం ఎక్కడ చూస్తున్నామంటే అక్కడ త్యాగపూరితమైనటువంటి ప్రేమ కనుక కలువరి ద్వారా దేవుని ప్రేమ యొక్క లోతును అన్వేషించవచ్చు. కానీ అది యోహాను సువార్త 3:16లో అది ప్రతిబింబిస్తుంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను. తెలుగు పండిత ఏమంటే లోకం అంటే ఏం కాదంట, లోకం అంటే మట్టి కాదే, లోకం అంటే మనుషులు. కనుక లోకం అన్నప్పుడు చెట్టు చేమ గుట్ట అది కాదు, లోయ కొండలు కావు. కానీ లోకం అన్నప్పుడు దేవుడు ఇక్కడ మనుషులు అంటున్నాడు. అనగా దేవుడు మనల్ని ప్రేమించాడు. అది ఎక్కడ మన ప్రతిబింబిస్తుందంటే యోహాను సువార్త 3:16లో చూడవచ్చు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. కనుక నిజమే, కనుక దాన్ని మనం అక్కడ ప్రతిబింబిస్తుంది. కలువరి ద్వారా దేవుని ప్రేమ యొక్క లోతును మనం అన్వేషించవచ్చు. అదేవిధంగా దాని యొక్క ప్రతిబింబం ఎక్కడ చూడవచ్చు అంటే యోహాను సువార్త 3:16లో చూడవచ్చు. కనుక ఇది దేవుని ఈ యొక్క కలువరి దేనికంటే ప్రాయశ్చిత్తం తర్వాత విముక్తికి కూడా ఒక గుర్తుగా సూచనగా ఉంటుంది. కనుక ఎవరైతే అక్కడికి వచ్చి అనగా మనము యేసుక్రీస్తు శిలువ యొద్దకు యేసుక్రీస్తు యొక్క పాదాల యొద్దకు వచ్చి మనం ప్రాయశ్చిత్తం నొందినట్లయితే, మన తప్పిదాలు మన పాపాలన్నీ ఒప్పుకున్నట్లయితే దేవుడు మనకు విడుదల విముక్తి కలిగ చేయవాడై ఉంటున్నాడు. నిజమే. కనుక ఇక్కడ ప్రాయశ్చిత్తము మరియు విముక్తి యొక్క విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కలువరి అనేది మానవాళికి దేవునితో ఎలాగూ పునరుద్ధరిస్తుందో అది మనం చూడవచ్చు. కనుక ఒకసారి ఆలోచించండి, దేవుడు మన నిమిత్తం ఎంత గొప్ప త్యాగాన్ని చేశాడు. కనుక అందుకే దేవుని వాక్యం అంటే నశించిన వారికి దేవుని యొక్క ఎలా ఉందంట, సిలువ ఎలా ఉంది, వెరితనంగా ఉంది.
రక్షింపబడుచున్న వారికి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. కనుక కలువరి దాని యొక్క అర్థాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే, కలువరి దాని యొక్క విలువను నువ్వు తెలుసుకున్నట్లయితే, నిజంగా మరి క్రీస్తు నీ కొరకు చేసినటువంటి యొక్క గొప్ప బలియాగాన్ని నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితంలో అర్థం చేసుకోలేవు. ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. కనుక అంతేకాకుండా ఇక్కడ గమనించినట్లు ముగిస్తాను నేను ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు కల్వరి ఇక్కడ చూసినట్లయితే మనము యేసుక్రీస్తు యొక్క ప్రయాణం అనగా అక్కడ కల్వరి ఎలా ప్రయాణం జరిగిందో, యేసు యొక్క త్యాగము అది భౌతికంగా మరి భావోద్వేగ అంశాలలో లోతుగా పరిశోధన చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ రాయబడింది క్రీస్తు మనందరి నిమిత్తం మనగా సిలువ వేయడం అంటే అది ఏంటంటే అక్కడ సిలువ వేయబడ్డాడంటే ఆ యొక్క దయను మనకు చూపుతా ఉన్నాడు. కనుక నిజం ఒకసారి ఆలోచించండి. నీ జీవితంలో ఒకవేళ నువ్వు దీన్ని తెలుసుకోకుండా దేవుని నువ్వు ప్రేమించలేవు. ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నామంటే అది దేవుని కృపయే ఉంటుంది. లేనట్లయితే మనమందరం శిలువపై వేలాడదీయబడాలి. మనమందరం నశించి నరకానికి వెళ్ళవలసిన వారము. కానీ దేవుడు ఎంతగా ప్రేమించాడంటే తన సొంత కుమారుని చూడండి. ఈ వాక్యం చూద్దాం. రోమా 8వ అధ్యాయం తీయండి, 32-33 వచనాలు చదవండి. రోమా 8:32-33. చాలండి. తన సొంత కుమారుని కూడా అప్పగించుటకు వెనుక తీయనివాడు మనందరి నిమిత్తమై యేసుక్రీస్తుని అప్పగించుతున్నాడు. కనుక క్రీస్తు చేసిన యొక్క త్యాగాన్ని మనం మరవకుండా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనం ఎంతగా ప్రేమిస్తున్నంటే తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఈ లోకంలో ఎవరి కొరకు ప్రాణాలు పెట్టారు? ఒకవేళ నా కొరకు ఎవరైనా ప్రాణం పెట్టినా నాకు నిత్య జీవం ఇవ్వలేరు. ఎందుకంటే ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. మనమంతా రక్షింపబడిన పాపులమే. అందుకని మనం ఇంకా ఇక్కడ గమనించినట్లయితే ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. కనుక నీతిమంతుడు మనందరి నిమిత్తమై చనిపోవాలి. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఎలాంటి పాపము లేదు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడై ఉంటున్నాడు. కనుక ఒక నీతిమంతుడి ద్వారానే మనకు నిత్య జీవం అనేది ప్రాప్తిస్తుంది. అందుకే మనుషుల కొరకు చనిపోయిన దానివల్ల కలిగేది ఏమీ లేదు. కనుక అలా ఎవరు కూడా చనిపోరు. కానీ ఒకసారి ఆలోచించండి, క్రీస్తు నీ కొరకు చనిపోయాడు, నా కొరకు చనిపోయాడు, నా పాపం నిమిత్తం చనిపోయాడు. ఆ కల్వరిలో ఆ శిలువ పైన వేలాడదీయబడ్డాడు. నీ పాపముల యొక్క తీర్పు జరిగిపోయింది. కనుక మరొక తీర్పు ఉంది. అది ఏంటంటే యేసుక్రీస్తు న్యాయపీఠం మీద మనమంతా నిలబడాలి. మన క్రియల తీర్పు ఉంది. పాపపు తీర్పు అయిపోయింది, కానీ క్రియల తీర్పు ఉంటుంది. నువ్వు రక్షింపడక ముందు ఎన్ని తప్పిదాలు చేశావో, ఎన్ని ఘోర పాపాలు చేసావు, దేవుడు అన్నింటినీ క్షమించాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యేసుక్రీస్తు రక్షణగా అంగీకరించావో. కానీ రక్షింపడిన తర్వాత నువ్వు చేసిన ప్రతి పాపము అది దేవుడు లెక్కించి ఉంటున్నాడు. అనగా నీ క్రియలు నువ్వు దేవునికి లెక్క అప్పగించాలి. నువ్వు చేసిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటిని దేవుడు తప్పకుండా లెక్కలోకి తీసుకొస్తాడు. కనుక మనం దేవునికి భయపడదాం, దేవుని యొక్క మనము సాగిలపడదాం. అంతేకాకుండా మరి ఆరాధిస్తాం. ఎందుకంటే మనందరి నిమిత్తమై తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. అసలు ఆలోచించాను. అటువంటి దేవుడు మనం కలిగి ఉండడం మనం ధన్యులంగా భావించాలి. మనం నిజంగా ధన్యులం. ఎందుకంటే అలాంటి దేవుడిని మనం తెలుసుకోగలిగాం. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, ఇంకా యేసుక్రీస్తుని ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు. నేను ఈ మధ్య ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తితో మాట్లాడాను. యేసు ప్రభు గురించి చెప్తుంటే ఆయన అన్నాడు, గుడ్డివాడు, కళ్ళు లేవు. అయితే వచ్చి పక్కన కూర్చున్నాడు నా పక్కన. నేను మాట్లాడుతూ అన్నాను, యేసు ప్రభు నీకు తెలుసా అని అన్నాను. యేసు ప్రభు నాకు తెలుసు అన్నాడు. యేసు ప్రభు తెలుసు అన్నాడు. ఆ తర్వాత మరి చర్చికి వెళ్తావంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళాను అన్నాడు. ఆ తర్వాత ఆయన ఎన్నో విషయాలు చెప్తూ అంటున్నాడు. తర్వాత 2 కళ్ళు కనబడవు, గుడ్డివాడు ఆ యొక్క ఏదో అమ్ముకుంటా ఉంటాడు ఆ ప్లాట్ఫామ్ మీద. అనుకోకుండా నేను కూర్చున్న దగ్గరికి వచ్చాడు. అప్పుడు సువార్త చెప్తే ఆయన చెప్పాను, ఇదిగో దేవుని నమ్ముకుంటే మరి కలిగే ఆశీర్వాదాలు ఏంటో చెప్పాను. ఆయన అంటాడు ఏంటంటే దేవుడు నాకు తెలుసు అన్నాడు. నేను అప్పుడు అడిగాను, దేవుడు నీకు తెలుసు కానీ నువ్వు దేవునికి తెలుసు అని అడిగాను. మాట్లాడలేకపోయాడు. అవును, ఈ లోకంలో చాలామందికి యేసు ప్రభు ఎవరో తెలుసు, బాగా తెలుసు. కానీ సైతాను కూడా తెలుసు, అపవాది కూడా తెలుసు. కానీ యేసు ప్రభు ఎవరో తెలుసా? నీ పేరేమిటో తెలుసా? కనుక ఈరోజు దేవుడు కదా అని అన్నీ తెలుసు.
అది తెలవడం అది కాదు, వ్యక్తిగతంగా పౌలు అంటున్నాడు కదా. కనుక మనము యేసుక్రీస్తుని కలిగి ఎరిగిన వారమై ఉండాలి. సమయంలో మనం ఇంతటితో ముగించుకుందాం. కానీ ఈరోజు కేవలం కల్వరి గురించి చూసాం. కల్వరి దాని యొక్క ప్రేమను చూసాం. కనుక కల్వరి యొక్క ప్రేమ ఎలాంటిదంటే అది కొలతలు మించిన ప్రేమ. ఎందుకంటే ప్రాణాన్ని పెట్టినటువంటి ప్రేమ కనుక అటువంటి గొప్ప ప్రేమను మనం పొందుకొని ఉన్నాం. కనుక ఒకసారి రాబోయే దినాల్లో మన సిలువ దాని యొక్క విలువను దాని యొక్క శక్తిని గురించి ధ్యానిస్తాం. ఇంతటితో ఈ వాక్యాన్ని ముగించుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం.